నమస్తే టీవీ 49 న్యూస్ కి స్వాగతం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఏడాది పూర్తయిన వేళ మండపేట పట్టణంలోని సూర్య కన్వెన్షన్ హాల్లో విజయోత్సవ సభను శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సభకు నల్లమిల్లి వీరెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి రెండింటిని రెండు కళ్ళలా భావించే సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాహిత పాలన సాగిస్తున్నారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రాష్ట్రాన్ని తిరోగమనంలోకి నెట్టేసిందని ఆరోపించారు. నేడు చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం మళ్లీ పురోగతి పథకంలోకి అడుగేస్తుందని చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సీఎం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు, ఉద్యోగ అవకాశాలు ఇలా అన్ని రంగాల్లో పునరుద్ధరణ ప్రారంభమైందని ఎమ్మెల్యే వివరించారు. ఈ సందర్భంగా టీడీపీ యువ నాయకులు కుమార్ బాబు, అజయ్ బాబు కలిసి విజయోత్సవ కేక్ కట్ చేసి కార్యకర్తల ఉత్సాహాన్ని నింపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వివివి చౌదరి, ఉంగరాల రాంబాబు సహా కూటమి నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కార్యకర్తలు, నాయకులు ఏ రకంగా ఖండించలేకపోయామో మనం చేసుకున్న పనులు ఇవాళ 3 పార్టీలు కూడా మనం పూర్తి స్థాయిలో దాన్ని ఖండించలేకపోతాం. కొద్ది మంది మాత్రమే దానికి కౌంటర్లు ఇస్తా ఉన్నారు. కార్యక్రమం మరి మన సాయిరామ్ గారు చెప్పారు, బూత్ కమిటీ కాదు, సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఇటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలుగా ప్రతి సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్త కూడా దీన్ని మనం రోడ్డును ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఎక్కడికెక్కడ మనం ఎవరు చెప్పకపోతే వాళ్ళు రకరకాల కామెంట్లు నిన్న మన చైర్పర్సన్ గారు ఇచ్చారు, ఏదో అగ్రహించారు జరిగిపోతుంది, పైన స్క్రిప్ట్ రాసుకోకుండా చదివేస్తున్నారు. దానికి ఎవరిని అడిగాం, అమ్మ ఒకసారి ఇస్తే మనం కూర్చొని మాట్లాడుకుందాం. 5 సంవత్సరాలు ఏం జరిగింది, ఈ సంవత్సరం ఏం జరిగింది అని ఏమి ఇస్తే ఖచ్చితంగా మాట్లాడుతాం. ఇలా ఆవిడతోటి దానికి వ్యవహరిద్దాం. అంతే తప్ప మనం ఊరుకుంటే దానికి కొన్నాళ్ళు చెప్పేటప్పటికి మరి మన పుస్తకాల్లో చదువుకున్నాం, బ్రాహ్మణుడు మేకదేవుడు అలాగైపోతాం. మన పరిస్థితి మళ్ళీ తిరిగి కూడా తెలియజేస్తూ ప్రతి కార్యకర్త కూడా ప్రతి మాటకి మాట చెప్పే పరిస్థితి మనం ఈ 4 సంవత్సరాలు కూడా చేయాలని చెప్పుకోవడం మీ అందరికీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సూపర్ 6 చెప్తా ఉన్నారు వాళ్ళు, ఏ ఒక్క పథకం అమలు చేయలేదు దాంట్లో ఉన్నారు వాళ్ళు. ఏంటి నాకు అర్థం అవుతుందో, పెన్షన్ 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు తీసుకెళ్ళాం. 3 నెలలు వెనక్కి పెట్టాం. ముఖ్యమంత్రి అయిన వెంటనే మరుసటి నెల నుంచే 3 నెలలు వెనక్కి పెట్టి మొత్తం అందరికీ మనం ఇవ్వడం జరిగిన విషయం మనం చూస్తా ఉన్నాం. కానీ వాళ్ళు ఇస్తారా 1,000 రూపాయలు 2,000 నుంచి 3,000 చేయాలంటే 4.5 సంవత్సరాలు పట్టింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సమర్థత. మనం 3,000 వెనకేళ్ళు పెంచుకుంటే 1,000 రూపాయలని వాళ్ళకి 4.5 సంవత్సరాలు పెట్టి వాళ్ళు మన మీద కాంగ్రెస్. మరి ఈ రోజునే తల్లికి వందనం, ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్కి వాళ్ళు వేశారు. ఎందుకు మనకి రాజ్యాంగం అనుకుంటే ఇవాళ హైదరాబాద్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత సృష్టించబడినటువంటి హైటెక్ సిటీ సైబరాబాద్ వల్ల తెలంగాణకు వచ్చే ఆదాయంలో 75% తెలంగాణ హైదరాబాద్ సిటీ నుంచి వస్తూ ఉంది. ఈవేళ మన గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయంటే కారణం హైదరాబాద్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మన 43 గ్రామాల నుంచి కానీ 30 వార్డుల నుంచి కానీ ప్రజలు వలస వెళ్తున్నారంటే కారణం అక్కడ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక. మరి దీన్ని గమనించుకునే మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ₹1 ఖర్చు లేకుండా 34,000 ఎకరాలు సేకరించి పనులు మొదలు పెడితే 3 రాజధానులు చెప్పి 3 మొక్కలు చేసి ₹3 కూడా ఖర్చు పెట్టకుండా 5 సంవత్సరాలు పాపం గడిపిన విషయం మనం అందరూ చూసాం. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం వారు 15,000 కోట్లు అమరావతి ఇచ్చారు. అది అప్పు ఎలా అంటారు బయట వెళ్ళాం, అప్పు ఎవరు తీర్చడానికి ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వం తీర్చుకోలాగా. మనకు సంబంధం ఏంటి? ఏదైనా మనకి సంబంధం లేకుండా మనకు 15,000 కోట్లు మనకి ఇచ్చి ఇవాళ పనులు మొదలవుతా ఉంటే సాక్షాత్తు మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి మళ్ళీ పునర్నిర్మాణాన్ని కూడా మళ్ళీ తిరిగి శంకుస్థాపన చేయిస్తే ఇవాళ దాన్ని సాక్షి మీడియాలో ఏం రాత్రులు ఏం మా కామెంట్లు చేస్తారో మనం చూసాం. ఆడవాళ్ళని అసహించే
కించపరిచేలాగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే ఎంత దారుణం. ఒకసారి మనం దీన్ని ప్రజల్లోకి ఇంకా బాగా తీసుకువెళ్ళాలి. ఎంచేదంటే డెవలప్మెంట్ అని వాళ్ళకి ఇష్టపడటం లేదు. ఇష్టపడితే రాయలసీమలో ఎవరు కూడా వాళ్ళ మాట వినరు. మొత్తం వన్ సైడ్గా ఒప్పుగా మార్పు మొదలైంది. కడప జిల్లాలో 10 సీట్లు ఉంటే 10కి 7 సీట్లు మన కూటమి ప్రభుత్వం మన కూటమి పార్టీలు గెలుచుకుంటుంది. ఈ రోజున మళ్ళీ తిరిగి తల్లికి వందనం కాకుండా ఈ వైకాపా వాళ్ళు చాలా విష ప్రచారం చేశారు. ఎప్పుడు చేస్తారు